తెలంగాణలో ఫేక్ పాస్పోర్ట్ల కేసులో సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. నకిలీ ఐడి ప్రూఫ్లతో విదేశీయులకు మన దేశ పాస్పోర్ట్లు తయారు చేసి మరో దేశానికి వెళ్లేందుకు వీసాలు సిద్ధం చేస్తున్న ముఠా తీగ లాగుతున్నారు. 3 రోజుల క్రితం 2 స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ సహా 12 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కీలక సూత్రధారి సత్తార్తో పాటు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 98 మంది విదేశీయులను భారత్ నుంచి కువైట్కి పంపించినట్లు గుర్తించారు. వాళ్లు ఎక్కడి వారు, ఎవరెవరు వారికి సహాయం చేశారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. నిందితుల నుంచి 108 పాస్పోర్ట్లు సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో ఫేక్ పాస్పోర్ట్ల కేసులో సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. నకిలీ ఐడి ప్రూఫ్లతో విదేశీయులకు మన దేశ పాస్పోర్ట్లు తయారు చేసి మరో దేశానికి వెళ్లేందుకు వీసాలు సిద్ధం చేస్తున్న ముఠా తీగలాగుతున్నారు. 3 రోజుల క్రితం 2 స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ సహా 12 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కీలక సూత్రధారి సత్తార్తో పాటు నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 98 మంది విదేశీయులను భారత్ నుంచి కువైట్కి పంపించినట్లు గుర్తించారు. వాళ్లు ఎక్కడి వారు, ఎవరెవరు వారికి సహాయం చేశారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. నిందితుల నుంచి 108 పాస్పోర్ట్లు సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సురేష్, చెప్పండి, నకిలీ పాస్పోర్ట్ ముఠాకి సంబంధించి సిఐడి అధికారులు వాళ్ళని పట్టుకున్నారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిఐడి ఈ కేసులో విచారణ వేగవంతం చేసింది. దీంట్లో ఇప్పటికే 12 మందిని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. వారికి కస్టడీకి తీసుకొని మరింత లోతుగా ఈ కేసుని దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడంతోనే సిఐడి అధికారులు ప్రత్యేక టీమ్ ని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి సత్తార్ గత 11 ఏళ్ల నుంచి కూడా కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ వీటన్నిటిని కూడా తయారు చేసి అమ్ముతున్న తరుణంలోనే చెన్నైకి చెందిన ఒక పాస్పోర్ట్ ఏజెంట్ ఇతనికి పరిచయం అయ్యాడు. ఇతని ద్వారా చాలా మంది శ్రీలంకకు చెందిన కొంతమందికి, అదేవిధంగా బంగ్లాదేశ్ చెందిన మరికొంతమందికి కూడా ఇతను పాస్పోర్ట్ ఇండియాకి సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టి ఆ పాస్పోర్ట్లను కూడా ఇప్పించి వారిని విదేశాలకు పంపించినట్టు సిఐడి అధికారుల దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి ఎస్బీ అధికారులు కీలకంగా వ్యవహరించారు. ఎస్బీ అధికారులు వారికి సహకరించి వాళ్ళతో చేతులు కలిపారు కాబట్టి పాస్పోర్ట్లు అన్ని కూడా మంజూరయ్యాయని చెప్పేసి కూడా సిఐడి విచారణలో తేలింది. 2 పాస్పోర్ట్ ఎస్బీకి సంబంధించిన పోలీస్ అధికారులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మిగతా వారి పాత్ర పైన కూడా ఇంకా విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో ఎస్బీ అధికారులే చాలా కీలకమైన సమాచారం ఉంటుంది. వారు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి వెరిఫికేషన్ చేసిన తర్వాతనే పాస్పోర్ట్ ఇష్యూ అవుతుంది. కానీ ఇక్కడ వాళ్ళే పొల్యూట్ అయ్యారు. వీళ్ళు వాళ్ళతో చేతులు కలిపి ఇదంతా కూడా దందా చేసినట్టు సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరెవరికి ఇప్పించారు ఈ పాస్పోర్ట్లు అనేది కూడా ఇప్పటికే వారికి సంబంధించిన సెల్ ఫోన్ డేటాను కూడా బయటికి తీసి పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 108 నకిలీ ఆ పాస్పోర్ట్లను కూడా మంజూరు ఏవైతే ఇష్యూ అయినాయో వాటికి సంబంధించిన పాస్పోర్ట్లను కూడా సిఐడి అధికారులు సీజ్ చేశారు కాబట్టి వాటిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, దాదాపు రోహింగ్యాలకు ఇచ్చారంటే టెర్రరిస్టులు కూడా ఈజీగా పాస్పోర్ట్ తీసుకునే అవకాశం కలిగినట్టు అని చెప్పేసి కూడా సిఐడి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన లోతుగా దర్యాప్తు చేసి ఎవరెవరు ఉన్నారనేది కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎస్బీ అధికారులను కూడా ఎవరైతే పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేస్తున్నారో వాటికి సంబంధించిన అందరినీ ఎవరైతే అనుమానం ఉందో వీళ్ళతో సంబంధం ఉన్న మరికొందరిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరినీ కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుందని చెప్పేసి కూడా సిఐడి అధికారులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.